సౌండ్ తగ్గించమన్నందుకు భర్తను భార్య కత్తితో పొడిచింది. మంగళగిరిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పుడు ఇది సంచలనంగా మారింది. ఏడాది క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు మొహమ్మద్ క్రాంతి. మంగళగిరి టిడ్కో ఇంట్లో వీరిద్దరూ నివాసం ఉంటున్నారు. టీవీ సౌండ్ తగ్గించవే అన్నందుకు గొడవ మొదలైనట్లుగా తెలుస్తోంది. ఆ గొడవ కాస్త పెరిగి పెద్దదయ్యి చివరికి వీరావేశంతో ఊగిపోయిన క్రాంతి విచక్షణ రహితంగా కత్తితో తన భర్తను పొడిచిందట. తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మొహమ్మద్ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు పోలీసుల అదుపులో క్రాంతి ఉన్నారు. వీరిద్దరిది లవ్ మ్యారేజ్. ప్రేమ పెళ్లి చేసుకొని చాలా సంతోషంగా ఉంటారులే అనుకుంటే కేవలం టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు భర్త చివరికి ఆ భార్య కత్తితో పొడిచిందట. ఇక ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఇప్పుడు నేను చెప్తున్న ఈ వార్త కొంచెం కఠినంగా ఉండొచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలని మీకు ఆర్టీవీ సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్డ్. సాయి జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. సాయి, టీవీ సౌండ్ తగ్గించమంటే భర్తను కత్తితో పొడిచిందా భార్య? ఇంత దారుణమా? ఏం జరిగింది అసలు అక్కడ? సాయి సాయి నా వాయిస్ వినిపిస్తుందా మీకు? రైట్, మరికొద్ది క్షణాల్లో సాయి మనతో జాయిన్ అవుతారు. ఇప్పుడు ఇది పెద్ద దుమారాన్ని రేపుతోంది ఈ విషయం. చాలాసార్లు మనం విన్నాం రైస్ కుక్కర్ల గురించి, డ్రమ్ముల గురించి, లేదంటే కూల్ డ్రింక్స్ గురించి మనం చాలా విన్నాం. అఫ్కోర్స్ ఇరువైపుల నుంచి చాలా వార్తలు మనం వింటూ వస్తున్నాం. సహజంగా ఈ ఫోన్లు, టీవీల విషయంలో చిన్న పిల్లలు తల్లిదండ్రుల మీద దాడులు చేయడం కొన్ని మనం చూసాం. పబ్జీ ఆడొద్దన్నందుకో, సోషల్ మీడియా ఎక్కువ యూజ్ చేయొద్దన్నందుకో, లేకపోతే టీవీ ఎక్కువ చూడొద్దన్నందుకో, ఇలాంటి కారణాలతో చిన్నపిల్లలు పెద్దవాళ్ళ మీద అగ్రెసివ్గా బిహేవ్ చేయడాన్ని మనం చూసాం. కానీ వాల్యూమ్ తగ్గించమన్నందుకు కత్తితో పొడవడమా? ఇది ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. మీకేమనిపిస్తుంది ఈ వార్త వింటుంటే? అంటే కేవలం టీవీ సౌండ్ విషయం గురించి, లేదంటే ఇలాంటి చిన్న చిన్న సిల్లీ విషయాల గురించి గొడవై చివరికి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళడం, ఇంతకంటే ఇంకేమైనా దారుణం ఉంటుందా? మేబీ ఇలాంటివి చూసి చాలామంది భయపడుతున్నారు. ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. అందులోనూ ప్రేమ పెళ్ళి, ప్రేమించి పెళ్లి చేసుకుని, సహజంగా ప్రేమ పెళ్ళి అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళకి విపరీతమైన ప్రేమ ఉంటుంది, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటారు, అవసరమైతే సమాజాన్ని ఎదిరిస్తారు అని చెప్పేసి మనం చాలా చోట్ల వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, సినిమాల్లో కూడా చూస్తుంటాం. కేవలం టీవీ సౌండ్ కోసం భర్తను పొడవడం ఏంటి కత్తితో? ఇంతకంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదు. మీకేమనిపిస్తుంది? రేపో మాపో కూరలో ఉప్పు ఎక్కువైందని, లేకపోతే కూరలో ఉప్పు ఎక్కువైందంటేనో, టీవీ సౌండ్ ఎక్కువైందంటేనో, లేకపోతే ఇలాంటివా డ్రెస్ కొనివ్వమంటే కొనివ్వలేదనో, ఇలాంటి వాటికి కూడా చివరికి కత్తులతో పొడి చేయడం, ఇంకోటి చేయడమా? భయం వేయడం లేదా ఇలాంటివి వింటుంటే మీకు? సాయి, టీవీ సౌండ్ తగ్గిమన్నందుకు భర్తను కత్తితో పొడవడం ఏంటి సాయి? ఏం జరిగింది అసలు అక్కడ? నందు, ప్రధానంగా సమాజం అట్లా ఒక రకంగా చూస్తే ఎలాంటి సందర్భాల్లో రియాక్ట్ అవ్వాలి అనేది కూడా తెలియని పరిస్థితులకు వెళ్తున్నారనడానికి మంగళగిరిలో జరిగినటువంటి సంఘటన. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా అంటే వివాదాలు అనేది భార్యాభర్తల మధ్య సహజంగానే జరుగుతూ ఉంటాయి. ఇలాగే వీళ్ళ మధ్య కూడా జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం సమయంలో అహ్మద్, అదేవిధంగా క్రాంతి అనేటటువంటి వ్యక్తులు మంగళగిరిలో ఉన్నటువంటి టిడ్కో హౌస్ లో నివాసం ఉంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా గత కొంతకాలంగా అక్కడే ఉంటున్నట్లు కూడా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ మధ్య కూడా గతంలో కూడా వివాదాలు వచ్చినటువంటి నేపథ్యంలో వాళ్ళే సర్దుమణిగి గొడవలు పడి మళ్ళీ కలిసి ఉంటున్నటువంటి పరిస్థితులు ఉన్నట్లు కూడా స్థానికులు అయితే ప్రజలు మనకు చెప్తున్నటువంటి అంశాలు ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం సమయంలో దేవుడి పాటలు వింటుంది క్రాంతి. ఆ సమయంలో అహ్మద్ వచ్చి సౌండ్ తగ్గించుకోవాలి అనే విధంగా చెప్పడం జరిగిందనే విధంగా తెలుస్తుంది. అయితే ఎంతకి అహ్మద్ చెప్పినా కూడా క్రాంతి వినకపోవడం,
తన దేవుడికి సంబంధించి, అంటే ఇద్దరు కూడా వేరు మతాలు ఒక ఐఎమ్ love అబౌట్ marriage టు ఆస్క్ దట్ చేసుకున్నారు. సాయి. అంటే చూస్తుంటే ఇద్దరు వేరే వేరే మతాలకు సంబంధించిన వాళ్ళగా ఉన్నారు. ఇంటర్నల్ గా ఇలాంటి గొడవలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా? అంటే వాళ్ళిద్దరైతే లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అనేక అంశాలపైన కూడా వివాదం అయితే ఇద్దరి మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కూడా ఏదో నిత్య జీవితంలో వాళ్ళు గొడవలు పడుతున్నారు, కానీ మళ్ళీ కలిసి ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే నిన్న మాత్రం ఈ తన మతానికి సంబంధించినటువంటి దేవుడి పాటలు క్రాంతి వింటున్నటువంటి నేపథ్యంలో అహ్మద్ వాటిని సౌండ్ తగ్గించుకొని వినాలి అనే విధంగా చెప్పడం, ఇద్దరి మధ్య దాని మీద వాదన పెరిగి పెరిగి ఒక రకంగా పీక్ స్థాయికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే అటు పక్కన వాళ్ళు కానీ ఇటు పక్కన వాళ్ళు కూడా ఒకటికి రెండు సార్లు పెద్ద పెద్దగా అరుచుకున్నటువంటి అంశం మేము విన్నాం. సౌండ్ తగ్గించవచ్చు కదా అనే విధంగా ఆమె చెప్పడం, ఆమెమో ఏం మాట్లాడకుండా ఆమె పాటలు ఆమె విన్నటువంటి పరిస్థితి ఉంది అనే విధంగా కూడా చెప్పినటువంటి అంశం మనకు తెలుస్తుంది. అయితే ఆ అంశంలో మరి రాత్రి సమయంలో ఎలాంటి గొడవ జరిగింది ఏంటనేది మాకు తెలియదండి అనే విధంగా స్థానికులు చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇద్దరు కూడా గొడవలకి క్షణకావేశంలో క్రాంతి తాను వంటగదిలో పనిచేస్తూ తన చేతిలో ఉన్నటువంటి కత్తి ఏదైతే ఉందో ఆ కత్తితో తన భర్త మహమ్మద్ని అనేక సార్లు పొడిచినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో అహ్మద్ అక్కడికక్కడే సోమశిల్ని పడిపోవడంతో స్థానికులను వెంటనే పిలవటం, వాళ్ళు హుటాహుటిగా విజయవాడ హాస్పిటల్కి తరలించినా కూడా అహ్మద్ అప్పటికే చనిపోయాడనే విధంగా కూడా వైద్యులైతే నిర్ధారించినట్లు తెలుస్తుంది. అంటే ఉండొచ్చు, గొడవలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, కానీ వాటి ప్రతిఫలాలు చిన్న అంశం సౌండ్ తగ్గించేటటువంటి అంశంలో అంత క్షణకావేశానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉందంటే సమాజంలో భార్యాభర్తల అంశం ఏ విధంగా ఉందనే దానికి నిదర్శనంగా కూడా ఈ అంశాలు అనేది నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళ మధ్య వాళ్ళిద్దరే ఉండటం, ఎవరు కూడా వాళ్ళతో కలిసి ఉన్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలాంటి గొడవలు జరిగేటప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నా కూడా సర్ది చెప్పేటటువంటి ప్రయత్నం ఉంటుంది. లేకపోతే ఇరుగు పొరుగుతో వీళ్ళు కనుక సన్నిహితంగా ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈ గొడవ అనేది సర్దుమణిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇలాంటి ఏమీ లేకపోవడం, వాళ్ళిద్దరే ఉండేటటువంటి ప్రయత్నం చేయడం, వాళ్ళలో వాళ్ళు గొడవ పడి దానిని కనీసం ఇద్దరు కూడా అంటే తగ్గేటటువంటి పరిస్థితి, అంటే నువ్వు తగ్గితే నేను తగ్గుతాననే విధంగా కూడా ఒకరిపై ఒకరు మాటలు మాట్లాడుకొని ఆ క్రాంతి అనేటటువంటి మహిళ ఒక్కసారిగా దాడి చేసినటువంటి నేపథ్యంలో భర్త చనిపోయినటువంటి సంఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. మరి ఇలాంటి సంఘటనలకు సంబంధించి పోలీసులు అయితే ప్రస్తుతం కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్నట్లు కూడా మంగళగిరి పోలీసులు అయితే చెప్తున్నారు. అసలు ఏం జరిగింది మనకి ఈ ఇన్సిడెంట్ తర్వాత క్రాంతి కండిషన్ గురించి ఏమైనా మనకు డీటెయిల్స్ ఉన్నాయా సాయి? అంటే తను ఏమన్నా రియలైజ్ అయ్యారా, తను ఏం చేశారు, ఎలాంటి పని చేశారు అనేది ఏమైనా రియలైజ్ అయ్యారా, తన కండిషన్ ఏంటి, పోలీసుల విచారణ ఎంతవరకు వచ్చింది దీనికి సంబంధించి? ఇదంతా కూడా నిన్న నైట్ సమయంలో జరగడం జరిగింది. దీంతో జరిగినటువంటి సంఘటనలంతా కూడా విజయవాడకి తీసుకువెళ్ళారు వెంటనే క్రాంతిని. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి మొదట వెళ్ళినట్టు తెలుస్తుంది. అక్కడ వాళ్ళు నిర్ధారించినటువంటి నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కోసమని విజయవాడ తీసుకెళ్లారు. ఎవరు క్రాంతికి సంబంధించి చుట్టుపక్కల ఆయనకి సన్నిహితంగా ఉండేవాళ్ళు. అయితే ప్రస్తుతం మరి క్రాంతి ఎక్కడ ఉంది ఏంటనేది ఇంకా పోలీసులు కూడా నిర్ధారించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆమె అయితే ఇప్పటి వరకు ఈ అంశం పైన ఎక్కడ స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఆమె కొంచెం ఈ సంఘటన జరిగిన తర్వాత ఆమె వెలుగులో లేదు అనే విధంగా పోలీసులు చెప్తున్నారు. అయితే మరి కావాలని ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా లేకపోతే క్షణకావేశంలో జరిగిందా అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉందనే విధంగా పోలీసులు అయితే రాత్రి మీడియాతో మాట్లాడుతూ చెప్పడం జరిగింది. కానీ ఏదైనా కానీ వాళ్ళు రిలీజియస్ డిఫరెన్సెస్ కొంచెం కనిపిస్తున్నట్లు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. అంటే దేవుడి పాటల విషయంలోనే గొడవ అవడం, సౌండ్ తగ్గించమని, లేదు నాకు నచ్చిన పాటలే వింటానని తను చెప్పడం, ఏదో చిన్న డిఫరెన్స్. బట్ ఓ పక్క చూస్తేనేమో లవ్ మ్యారేజ్, రిలీజియన్ని వాళ్ళిద్దరూ కాదని చెప్పి పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడ ఇవే డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ విషయంలో గతంలో ఏమైనా గొడవలు జరిగినట్లుగా తెలుస్తుందా మనకేమైనా? అంటే గతంలో వీళ్ళ మధ్య ఒక 6 నెలల క్రితం నుంచి కూడా కొంత చిన్న చిన్న వివాదాలు అయితే జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఈ అంశాన్ని పోలీసులకి దృష్టికి కూడా 1-2 సార్లు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఎందుకంటే
పోలీసులు పనిచేసేటటువంటి పోలీస్ స్టేషన్లోనే అహ్మద్ ఏసీ మెకానిక్ గా పనిచేస్తున్నారు. అతనికి ఆ పోలీసులతో సన్నిహితంగా ఉండడం కానీ కాంతి కూడా 1-2 సార్లు ఈ అంశాలపైన వెళ్ళినటువంటి నేపథ్యం ఉన్నట్లు కూడా కొంత చెప్తున్నారు. అయితే క్లారిటీగా ఇంకా పూర్తిగా వివరాలు రావాలి. ఎందుకంటే ఎక్కడ కూడా కేసులు పెట్టుకునేటటువంటి అంత స్థాయి గొడవలు జరగడం కానీ లేకపోతే ఇంకోటి ఏం జరిగినట్లు కూడా ఎవరు చెప్పట్లే. కాకపోతే వాళ్ళు పేరెంట్స్ ని ఎదిరించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి ఇద్దరే కలిసి ఉంటున్నారు. అందులో వాళ్ళు ఇద్దరు కూడా ఒకే ఏజ్ లో ఉండటం, కొంత ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం గొడవలు పడేటటువంటి సందర్భాలు ఉన్నాయనే విధంగా స్థానికులు కొంతమంది చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంత స్థాయిలో ఎప్పుడు కూడా మేము చూసింది లేదు అనే విధంగా అయితే వాళ్ళు చెప్పారు. ప్రస్తుతం క్రాంతి ఎలాంటి అంశాలను చెప్తుందో చూడాలి. ఎందుకంటే రాత్రి సమయంలో పోలీసులు అదుపులో తీసుకున్నట్లయితే ప్రజెంట్ అయితే మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. క్రాంతిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి మరి విచారణలో ఆమె ఏమన్నా ఈ గొడవలకు సంబంధించి ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాల్సినటువంటి పరిస్థితి, భర్తని చంపేటటువంటి అంత కోపం ఎందుకు వచ్చింది అనేది కూడా తెలియాలి. ఆమె చెప్తుందా లేకపోతే మరో అంశాలు ఏమన్నా చెప్పేటటువంటి అవకాశాలు ఉంటాయా చూడాలి. ఏదైనా కానీ నిన్న జరిగినటువంటి అంటే మిగిలినటువంటి గొడవలు పక్కన పెడితే నిన్న జరిగినటువంటి అంశం మాత్రం చాలా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకున్నారంటే అంత దాకా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉండేటటువంటి సంఘటనలు కాదు. కాబట్టి మరి ఏం జరిగిందనేది చూడాలి. కాకపోతే మాత్రం పాటల మధ్య అంటే ఇద్దరు వేరు వేరు మతాల్లో ఉండటం, మరి నిన్నటి నుంచి కూడా ఆ మతాలకు సంబంధించినటువంటి ఉపవాస దీక్షలు కూడా ప్రారంభమైనాయి అనే విధంగా కూడా వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. మరి అలాంటి పరిస్థితుల్లోనే ఇద్దరు ఏదైనా వివాదానికి చోటు చేసుకున్నారా లేకపోతే ఏంటనేది చూడాలి. కాకపోతే పెద్ద పెద్దగా సౌండ్ అంశం మాత్రం అరుచుకున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నారు. మొత్తంగా ఎవరు చెప్పేటటువంటి పరిస్థితి లేకపోవడం, ఫలితంగా సజీవ కుదిరించేటటువంటి పరిస్థితి లేకపోవడంతో ఒక చిన్న కారణంతో శనకావేశంలో భర్తని చంపి ఆమె ఇరు కుటుంబాల నుంచి వీళ్ళు ఏమైనా దూరంగా ఉంటున్నారా? ఏమైనా గొడవలు ఉన్నాయా? ఎస్, లవ్ మ్యారేజ్ నేపథ్యంలో వీళ్ళు మాత్రమే టిట్కో ఇళ్లలో ఉండి నివాసం చేస్తున్నారు. ఆమె కూడా ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. అహ్మద్ ఏమో ఏసీ టెక్నిక్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళిద్దరూ జీవితం సాగిస్తున్నారు. కాకపోతే చిన్న చిన్న వివాదాలు ఉన్నాయి అనే విధంగా చెప్తున్నారు. కానీ ఒక్కసారిగా ఇలాంటి సంఘటన అనేది ఊహించలేకపోయామనే విధంగా మాత్రం అందరూ తమ విషాదాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. రైట్. విచారణకు సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలిస్తే మాకు అప్డేట్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ సాయి. సో సీ హౌ మీనింగ్లెస్ ఇట్ ఈస్. ఒక్కసారి చూడండి మీరు, టీవీ వాల్యూమ్ తగ్గించు అని భర్త అడగడమే. అది ఎక్కడ ఎండప్ అయింది అంటే చివరికి రక్తపు మడుగులో అతని ప్రాణాలు పోగొట్టుకున్న వరకు ఎండ్ అయింది. బోత్ దేర్ లైఫ్స్ ఆర్ మీనింగ్లెస్, దేర్ లవ్ మ్యారేజ్ ఈజ్ మీనింగ్లెస్, వాళ్ళ కరేజ్ మీనింగ్లెస్, వాళ్ళ గొడవలు, పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం, సమాజాన్ని ఎదిరించడం, ఆల్ దిస్ ఈజ్ మీనింగ్లెస్ నౌ. వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలను కూడా మాతో పంచుకోండి. మీకేమనిపిస్తుంది ఇన్సిడెంట్ చూస్తుంటే? అసలు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ఈజ్ ఇట్ దట్ ఈజీ అవతల వాళ్ళ ప్రాణాలు తీయడం, మొగుళ్ళ ప్రాణాలు భర్తలు తీయడమో, భార్యల ప్రాణాలు మొగుళ్ళ ప్రాణాలు భార్యలు తీయడమో, లేదంటే భార్యల ప్రాణాలు భర్తలు తీయడమో, ఇవన్నీ కాదనుకుంటే పిల్లల ప్రాణాలు తీయడమో? ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? వీళ్ళంతా మ్యారేజ్లు ఎందుకు చేసుకుంటున్నారు? కుటుంబాలను రోడ్డు పడేయడానికి తప్ప. అర్థం పర్థం లేని ఆలోచనలు, అర్థం పర్థం లేని రిలేషన్షిప్స్, అర్థం పర్థం లేని పెళ్ళిళ్ళు. వాళ్ళ ప్రాణాలంటే లెక్కలేదు, అవతల వాళ్ళ ప్రాణాలంటే లెక్కలేదు, పిల్లల ప్రాణాలంటే లెక్కలేదు, ఫ్యామిలీ అంటే లెక్కలేదు. చాలామంది ఇదే చేస్తున్నారు. ఐఎమ్ నాట్ ట్రయింగ్ టు సే ఎవ్రీబడి ఈజ్ లైక్ దిస్, బట్ చాలామంది ఇలాగే ఉన్నారు. చాలామంది ఇంత మీనింగ్లెస్గా ఉన్నారు. చివరికి వాళ్ళ జీవితాలు కూడా ఇంతే మీనింగ్లెస్గా పోతున్నాయి. 25 ఏళ్ళు 30 ఏళ్ళు చదువుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, గొడవలు పడడం, ఎందుకు ఇవన్నీ? ఇంకా